విటమిన్లు. విటమిన్లు శరీరానికి కావలసిన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు. విటల్, అమైన్స్ అనే పదాల నుండి విటమిన్స్ అనే పదం రూపొందింది. సర్ హెచ్.జి. హోప్కిన్స్ 1912లో మొదటిసారిగా పాలల్లో విటమిన్లను గుర్తించారు. విటమిన్లు అనే పేరును సూచించింది పంక్. విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం విటమినాలజీ. మానవులకు అవసరమైన విటమిన్లు 2 రకాలు. 1 నీటిలో కరిగేవి, 2 కొవ్వులో కరిగేవి. నీటిలో కరిగే విటమిన్లు విటమిన్ సి, అన్ని బి విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్లు విటమిన్ ఏ, డి, ఇ, కే. విటమిన్ ఏ. మొక్కల్లో విటమిన్ ఏ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ ఏగా మారుతుంది. రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఉండాల్సిన పరిమాణం 750 మిల్లీగ్రాములు. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధులు. విటమిన్ ఏ లోపం వల్ల ప్రతి ఏడాది భారత్లో అంధత్వానికి గురయ్యే వారి సంఖ్య 60,000 ఒక అంచనా. దీని లోపం వల్ల రేచీకటే కాకుండా వర్ణాంధత్వం కూడా సంభవిస్తుంది. విటమిన్ ఏ లభ్యమయ్యే పదార్థాలు: బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేప నూనె, పాలు, పసుపచ్చని ఫలాలు, కాలియం, వెన్న, టమోటో మొదలైనవి. విటమిన్ డి. రసాయనామం కాల్సిఫెరాల్. వాడుక నామాలు: సన్షైన్ విటమిన్, ప్రీ విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్, యాంటీ రికెటింగ్ విటమిన్. అన్నవాహిక నుంచి కాల్షియం ఫాస్ఫరస్లను ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడడానికి, గట్టిపడడానికి తోడ్పడుతుంది. సూర్యరశ్మిలోని యువి కిరణాల ద్వారా చర్మం కింద గల కొలెస్ట్రాల్ విటమిన్ డిగా తయారవుతుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధులు. చిన్నపిల్లలలో విటమిన్ డి లోపం వల్ల రికెట్స్, పక్షి లాంటి ఛాతీ, రాకిటిక్ రోజరీ అనే వ్యాధులు వస్తాయి. పెద్దవారిలో ఆస్టియోమలేషియా, ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధులు వస్తాయి. దొడ్డికాళ్ళు, ముట్టికాళ్ళు ఏర్పడడాన్ని రికెట్స్ అంటారు. పక్కటెముకల్లో బుడిపెలు ఏర్పడడాన్ని రాకిటిక్ రోజరీ అంటారు. విటమిన్ డి లభించే పదార్థాలు: సూర్యరశ్మి, కాడ్, షార్క్ చేపల కాలియ నూనె, పాలు, క్యాబేజీ, గుడ్డు. ప్రపంచంలో 80% మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక తెలుపుతుంది. విటమిన్ ఇ. దీని రసాయనామం టోకోఫెరాల్. వాడుక నామాలు: బ్యూటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్. త్వచాల నిర్మాణానికి యాంటీ ఆక్సిడెంట్గా, కోటోజెనిసిస్, లైపోజెనిసిస్ ఆక్సీకరణ ప్రక్రియలకు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమ నిర్వహణకు, ముఖంపై ముడతలు రాకుండా ఉండడానికి ఈ విటమిన్ ఉపయోగకరం. విటమిన్ ఇ లోపం వల్ల వచ్చే వ్యాధులు. కండరాల క్షీణత, ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నమవడం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో ఋతుస్రావం, గర్భస్రావం. లభించే పదార్థాలు: సోయా చిక్కుడు, పత్తి గింజల నూనె, పామాయిల్, గోధుమ, చిలకడ దుంపలు, పొద్దుతిరుగుడు గింజల నూనె, ఫలాలు. విటమిన్ కే. దీని రసాయనామం నాప్తోక్వినోన్ లేదా ఫిల్లోక్వినోన్. వాడుక నామాలు: రక్తస్కందన విటమిన్, రక్తస్రావక నిరోధక విటమిన్. ప్రోథాంబిన్ ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది. రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడుతుంది. విటమిన్ కే లోపం వల్ల వచ్చే వ్యాధులు. గాయాలైనప్పుడు ఆగని రక్తస్రావం, పిల్లల్లో పచ్చకామెర్లు. విటమిన్ కేను కనుగొన్నవారు డాయిసిడామ్. విటమిన్ కే లభించే పదార్థాలు: క్యాలీఫ్లవర్, క్యాబేజీ, గుడ్లు, ఆకుకూరలు, ఆవుపాలు, టమోటో మొదలైనవి. విటమిన్ సి. దీని రసాయనామం ఆస్కార్బిక్ ఆమ్లం. దీని వాడుక నామం యాంటీ స్కర్వీ విటమిన్. గాయాలు త్వరగా మానడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. కణాంతరాల్లో కొల్లాజెన్ ఏర్పడడానికి దోహదపడుతుంది. దంతాల్లో డెంటిన్ అనే పదార్థం ఏర్పడడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధులు. దీని లోపం వల్ల రక్తనాళాలు పెలుసుగా అవుతాయి. చిగుళ్ళు చిట్లి రక్తస్రావం జరుగుతుంది. స్కర్వీ వ్యాధిని సెయిలర్స్ డిసీజ్ అని కూడా అంటారు. సి విటమిన్ లభించే పదార్థాలు: సిట్రస్ జాతి ఫలాలు, జామకాయలు, టీ, ఎక్సెట్రా. విటమిన్ బి. విటమిన్ బి కాంప్లెక్స్ 8 రకాలు. విటమిన్ బి1. దీని రసాయనామం థయామిన్. వాడుక పేర్లు: యాంటీ బెర్బెరీ, యాంటీ నూరైటిస్ విటమిన్. పాలిష్ చేసిన బియ్యంలో ఈ విటమిన్ లోపిస్తుంది. హృదయ స్పందన క్రమరహితమవడాన్నే బెరిబెరి అంటారు. విటమిన్ బి1 లోపం వల్ల వచ్చే వ్యాధులు. నరాల బలహీనమవడం, పాక్షిక పక్షవాతం. దీన్నే పాలిన్యూరైటిస్ అంటారు.
విటమిన్ బి1 లభ్యమయ్యే పదార్థాలు: వేరుశెనగ, తవుడు, సోయాబీన్స్, దంపుడు బియ్యం, గంజి, గోధుమ, జొన్నలోని పై పొరలు. విటమిన్ బి2 దీని రసాయన నామం రైబోఫ్లేవిన్. వాడుక పేర్లు: ఎల్లో విటమిన్, యాంటీకిలోసిన్ విటమిన్, యాంటీగ్లాసైటిస్ విటమిన్. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్ బి2. విటమిన్ బి2 లోపం వల్ల వచ్చే వ్యాధులు: కిలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్. నోటి మూలలు పగలడాన్ని కిలోసిస్ అంటారు. గ్లాసైటిస్ వల్ల నాలుకపై పూత, నాలుక మంట కనిపిస్తాయి. ముఖంపై చర్మం పాలిపోవడాన్నే డెర్మటైటిస్ అంటారు. విటమిన్ బి2 లభ్యమయ్యే పదార్థాలు: కొబ్బరి, బార్లీ, జీడి మామిడి, బాదం పప్పు, రాగులు, తవుడు, బొప్పాయి, గుడ్లు, పాలు, కాలేయం, మూత్రపిండం. పాలను బాగా మరగబెట్టినప్పుడు అవి లేత పసుపు రంగు పొందడానికి కారణం పాలల్లో రైబోఫ్లేవిన్ ఉండడమే. విటమిన్ బి3 దీని రసాయన నామం నియాసిన్ లేదా నికోటిక్ ఆమ్లం లేదా నికోటినమైడ్. వాడుక పేర్లు: యాంటీపెల్లగ్రా విటమిన్, 4D విటమిన్, సుస్థిర విటమిన్, విటమిన్ పిపి. ఇది ఎన్డీపీ, ఏడీపీ సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఈ విటమిన్ను ఆక్సీకరణ, ఉష్ణం తేలిగ్గా నాశనం చేయలేవు. విటమిన్ బి3 లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెల్లాగ్రా, పెదాలు లావెక్కడం, మచ్చలతో మందమైన చర్మంతో అరిచేతులు తయారవడం, చర్మం గరుగ్గా తయారై పులుసులుగా ఏర్పడి ఊడిపోవడాన్ని పెల్లాగ్రా అంటారు. విటమిన్ బి3 లభించే పదార్థాలు: ముల్లంగి, బఠానీ, కాలేయం, ఈస్ట్, చేపలు, వేరుశెనగ మొదలైనవి. విటమిన్ బి5 దీని రసాయన నామం పాంటోథెనిక్ ఆమ్లం. ప్రకృతిలో విరివిగా లభించడం వల్ల దీన్ని సర్వవిస్తృత విటమిన్ అంటారు. గ్రీకు భాషలో పాంటోథస్ అంటే ప్రతి చోట అని అర్థం. విటమిన్ బి5 లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెరుగుదల మందగించడం, వెంట్రుకలు రాలడం, బాలనెరుపు, ఆర్థరైటిస్, బర్నింగ్ ఫీట్. కీళ్ళవాతాన్ని ఆర్థరైటిస్ అంటారు. అరికాళ్ళు, అరిచేతుల్లో మంటలు పుట్టడాన్ని బర్నింగ్ ఫీట్ అంటారు. విటమిన్ బి5 లభ్యమయ్యే పదార్థాలు: కాయగూరలు, కాలేయం, గుడ్డు, మాంసం, చిలగడదుంప, చేపలు, పాలు, ఈస్ట్, ధాన్యాలు, పండ్లు మొదలైనవి. విటమిన్ బి6 దీని రసాయన నామం పైరిడాక్సిన్. వాడుక నామం యాంటీ అనీమియా విటమిన్. అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో, జీర్ణక్రియలో బి6 విటమిన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ప్రతిరక్షకాలు, హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో పాల్గొంటుంది. విటమిన్ బి6 లోపం వల్ల వచ్చే వ్యాధులు: అజీర్తి, రక్తహీనత, పిట్స్ లాంటి వ్యాధులు, కోపం ఎక్కువగా రావడం, అనీమియా, మొటిమలు, చర్మ వ్యాధులు మొదలైన వ్యాధులు వస్తాయి. విటమిన్ బి6 లభించే పదార్థాలు: గోధుమ, దంపుడు బియ్యం, సోయా చిక్కుడు, మాంసం, గుడ్లు, కాలేయం, పాలు, గుడ్డు సొన మొదలైనవి. విటమిన్ బి7 దీన్ని విటమిన్ హెచ్ అంటారు. సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్ ఇది. 1939లో ఈ విటమిన్ను కనిపెట్టారు. అమైనో ఆమ్లాల, కొవ్వు ఆమ్లాల జీవన క్రియల్లో తోడ్పడుతుంది. పచ్చిగుడ్డు తాగడం వల్ల శరీరం విటమిన్ బి7ను కోల్పోతుంది. దీని రసాయన, వాడుక నామం బయోటిన్. విటమిన్ బి7 లోపం వల్ల వచ్చే వ్యాధులు: కండరాల నొప్పులు, అలసట, నాడీ మండలంలో తేడాలు సంభవించడం, మానసిక రుగ్మత, రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవడం, ఆకలి మందగించడం. విటమిన్ బి7 లభించే పదార్థాలు: చేపలు, మాంసం, సోయా చిక్కుడు, టమోటో, పాలు, కాలేయం, మూత్రపిండాలు, గింజలు, కాయగూరలు మొదలైనవి. విటమిన్ బి12 దీని రసాయన నామం నైనకోబాలమిన్. దీని మరో రసాయన నామం కోబాలమిన్. దీన్నే యాంటీ పెర్నిషియస్ ఎనీమియా విటమిన్ అంటారు. నీలిరంగులో ఉంటూ కోబాల్ట్ అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది. ఇది కేంద్రక ఆమ్లాల సంశ్లేషణలో, ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి, యాంటీబాడీల ఉత్పత్తికి, నాడీ కణపు మైలిన్ తొడుగు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెర్నిషియస్ అనీమియా, మ్యాక్రోసైటిక్ అనీమియా, బాలింతల్లో పాల ఉత్పత్తి కుంటుపడుట, హానికర రక్తహీనత మొదలైనవి. విటమిన్ బి12 లభించే పదార్థాలు: కోడి మాంసం, పాలు, గుడ్లు, కాలేయం.
మీకు ఇలాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.